ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమందు ఈ కార్యమును త్వరపెట్టుదును. ఒంటరిగా మిగిలిపోయారా? నీకంటే నీ తోటి వారు ముందుకు కొనసాగిపోతున్నా, నువ్వు ఒక్కడివే ఒంటరిగా మిగిలిపోతున్నావా? అయితే నీవు ధన్యుడవు. వాగ్దానాన్ని నమ్మి వాగ్దాన దేశానికి పయనమైన అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, అనేకులకు తండ్రిగా నియమించాడు. ఒక్కడిగా మిగిలిపోయిన యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చగలిగాడు. దేవుడు ఒంటరి అయిన నిన్ను 1000 మందిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్న మనము మన దేవునితో మన సత్సంబంధాన్ని కొనసాగించినప్పుడు, ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించి ఆశీర్వాదానికి వారసులుగా మార్చబోతున్నాడు. ఈ ఒంటరి స్థితిలో, ఈ ఒంటరి సమయంలో నువ్వు దేవునితో నీ యొక్క సమయాన్ని గడిపినట్లయితే దేవుని అద్భుత రీతిగా వాడుకోవడానికి, నీ జీవితంలో ఆయన యొక్క ప్రణాళికను స్థిరపరచడానికి, ఆయన నిన్ను వాగ్దాన పుత్రుడుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయం ప్రార్థన సమయం. ఈ ఒంటరితనంలో, ఈ యొక్క ఒంటరి సమయంలో నువ్వు దేవునితో సమయాన్ని గడిపినట్లయితే ఈ లోకంలో ఉన్న వాటికంటే అత్యధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, ఈ లోకంలో ఉన్న వారి కంటే అత్యధికంగా నిన్ను దీవించడానికి నా దేవుడు చాలినవాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.